వీడియో చూసే వాళ్ళందరికీ వెరీ హ్యాపీ సండే. ఈరోజు మా మమ్మీ ఏం వంట చేస్తుందో ఈ సండే రోజు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి మమ్మీ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే మమ్మీ. హ్యాపీ సండే అందరికి హ్యాపీ సండే. ఏం వంట చేస్తున్నావు ఈరోజు? ఈరోజా ఏం వంట చేస్తానంటే పిస్సు. ఆల్రెడీ రెడీనా? పిస్సు ఫ్రై, పెద్ద పీసులు. నాకైతే ఒక పీసే చాలు, నేను ఎక్కువ తినను. ఒక పీసే చాలా? ఈ ఒక్క పీసు తింటాను నేను అంతే. ఆ చేప మొత్తం 2 పీసులు యాక్చువల్లీ ఉండేది, కేజీ చేప. ఒక పీస్ సరిపెట్టుకుంటా మమ్మీ. ఒక పీసే చాలు ఏదన్నా సరే. డైట్ కాబట్టి ఒక పీసు, లేదంటే 2-3 పీసులు. ఓకే. ఏం ఈ ఫిష్ పేరు ఏంది? ఫిష్ పేరు నీకు తెలుసు? నాకు చెప్పినావు కదా లాస్ట్ టైం చేస్తాం. ఇదే నల్ల చందువా? నల్ల చందువా పాంప్లెట్. అవును, బ్లాక్ పాంప్లెట్ అంటారేమో. ఎంత అయింది కేజీ? కేజీ 200. అంతేనా? చాలా తక్కువే. కేజీ 200, 2 కేజీస్ తక్కువే, చాలా తక్కువే. ఆ లెక్కన మనం 1000-1500 పెట్టేదానికన్నా ఇదే తక్కువే. ఏం చేస్తున్నాం మరి? ఫ్రై చేస్తుండా. సరే, ఓకే. డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై కాదు, చాలా ఫ్రై చేస్తాం. ఓకే, సరే చేయదు మరి. సరే. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా సూపర్గా ఉన్నాం మేమైతే. ఈరోజు పైగా హ్యాపీ సండే, స్పెషల్ డే ఈరోజు. స్పెషల్ డే. ఇంకా వచ్చే సండే మెయిన్, ఇంకా స్పెషల్ డే. అదేంటిదని చెప్తాంలేండి నిదానంగా చెప్తాము. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఏది మేము కొద్దిగా బిజీగా ఉండి కొద్దిగా వీడియోలు పెట్టట్లేము, కొద్దిగా తక్కువైనా కదా. ఏదో ఒకటి పెట్టాలి కదా అని టైం పాస్ ఏదో ఒకటి పెట్టాలి కదా పెడుతున్నాం, కానీ చాలా బిజీగా ఉన్నాం. చాలా బిజీగా ఉన్నాం. చెప్తాంలే, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. చాలా బిజీ అండ్ చాలా హ్యాపీ కూడా. హ్యాపీ బిజీ, చాలా హ్యాపీ. సరే. ఈరోజు నేను అసలు మేము చెప్పనే లేదు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేసే వంట ఫిష్ ఫ్రై. సూపర్గా ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా వైట్ రైస్, చట్నీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చూపిను. మెయిన్ ఫిష్ ఫ్రై చేస్తాను. మమ్మీ చీర చాలా మంచిగా ఉంది మమ్మీ. అవునవును, కొత్త చీర, చాలా మంచిగా కొత్త చీర. ఓకే, బాగుంది మమ్మీ. సింపుల్గా ఉన్నా చాలా బాగుంది. సింపుల్గా ఉంటుంది. వీడియోలకి కొంచెం సింపుల్గా ఉండడా చాలా కట్టుకోవాలా. ఒకటే ఖరీదు చీర తీసుకొని, ఖరీదు కళ్ళ చీర తీసుకొని ఊరికి అదే కట్టుకున్న బాగుండదు కదా అని నేను ఇట్లా కట్టుకోవడం. ఇది నా కొత్త చీర అండి, మంచిగా ఉందా? ఓకే, సరే వంట చేసుకుందాం రండి. ఇంకా వాళ్ళు చెప్పలేదు మంచిగా ఉందో లేదో, కామెంట్ చేసి చెప్పండి మా మమ్మీకి. కామెంట్ చేసి చెప్పండి. ఇంక నుంచి నేను కూడా ఇన్ని రోజులు థ్యాంక్ యూ అని పెట్టలేదు, ఇప్పటి నుంచి కామెంట్స్ కి రిప్లై చేయట్లేదు. అండ్ పద్మావతి గారు కూడా లాస్ట్ కామెంట్లో అన్నారు, మేము కామెంట్ పెట్టేది వేస్ట్ కదండి మీరు చదవకపోతే అని అన్నారు. కానీ పూర్తిగా వేస్ట్ అయితే కాదండి, మీరు పెట్టే ప్రతి కామెంట్ మేమైతే చదువుతాము. మీరు పెట్టే మంచి కామెంట్స్ అన్ని చూసి సంతోషపడతాం అనమాట. సో నెక్స్ట్ టైం చదువుతానండి తప్పకుండా. ప్రతి ఒక్కరు కామెంట్, పెండింగ్ ఉన్న కామెంట్స్ కూడా అన్ని చదువుతాను. నేను అన్నిటికీ ఎన్ని రోజులు పెట్టినట్టే థ్యాంక్ యూ ఓకే అని పెడుతూనే ఉంటాను. అడిగారు, కొంతమంది అడిగారు, అందుకే సరే అండి. చూడండి, ఫస్ట్ నేను కళాయి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ కళాయి కాదు పెట్టుకోవాల్సింది, మసాలాలు. ఎంత కన్ఫ్యూజన్ సార్, హ్యాపీలో కన్ఫ్యూజన్స్. చూడండి, ఫస్ట్ మనము ఏం వేసుకుందామంటే సాల్ట్. అంటే మనం ఉప్పోలమని చెప్తానవా? సాల్ట్ సింబాలిక్ చెప్తానవా? ఎవరు తిన్నంత వాళ్ళకి సాల్ట్. మనం ఉప్పోలమే, నయం పప్పోళ్ళని పెట్టుకోకపోతే ఉప్పోళ్ళని పెట్టుకున్నారు. కారము 2 స్పూన్లు కారం. ధనియాల పొడి వేసినానండి, మా వాడు మాట్లాడుతుండే. 2 స్పూన్స్ కారం. నువ్వు దగ్గర చూపెట్టిన విన్ను. మమ్మీ ధనియాల పొడి, కారం వేసిన. ఇప్పుడు ఒక స్పూను పసుపు, 3 వేసిన ఇప్పటికి. ఇంకా ఒక పెద్ద స్పూను అల్లము, ఒక 4-5 టీ స్పూన్లు చింతపండు గుజ్జు, లేదంటే కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు. మా ఆయనకు నిమ్మకాయ మంచిగా అనిపించదానికి సరిపోదు, పుల్లగా ఉండాలంటారు. ఆ పులుపు వేరు, ఈ పులుపు వేరు, అందుకని ఆయనకి చింతపండే వేయాలి. మీరైతే నిమ్మకాయ వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు, కానీ ఏదైనా ఒకటి కంపల్సరీ వేసుకోవాల్సిందే, లేకపోతే నీసు వాసన వస్తుంది, బాగుండదండి. ఇప్పుడు కబాబ్ పౌడర్ ఒకటి. కబాబ్ పౌడర్ కాదు, ఫిష్ మసాలా. కరెక్టే, ఫిష్ ఫ్రై కబాబ్ పౌడర్. అది కూడా ఉందా? ఫిష్ ఫ్రై కబాబ్ పౌడర్ అంట, ఇది ఒకటి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా. కొంచెం ఆయిల్ అని కూరకు సరిపడా వేసేసింది? లేదు, ఉండు నిన్ను మార్చేస్తా ఉండు. నన్ను మార్చేస్తావా? నాకు హ్యాపీ డేస్లో వస్తాయి, ఉండు. నన్ను మార్చేసి ఎవరిని తెచ్చుకుంటావు? ఎవరినో తెచ్చుకుంటాను. ఎవరు?
చూడండి ఇట్లా మనం అన్ని కలుపుకోవాలి. ఇట్లా వాటి మీద వేయకూడదు. వేస్తే వాటి మీద వేస్తే ఏమైందంటే ఆ పొడి పొడులు కదా టక్కున ఎక్కడంటే అక్కడ తడికి టక్కున చెట్టు అయిపోతాయి. మనం కలిపినప్పుడు అంతా ఇటు మనం ఇట్లా వేసుకొని అన్ని కలుపుకొని మంచిగా కలుపుకున్నాం అనుకో ఇప్పుడు అన్ని కరెక్ట్గా పడతాయి పిసికి. నీకు దెబ్బలు పడాలి నవీనా. అంతేనా? చూడండి ముందు ఇట్లా చక్కగా లోపల బజ్జీలో కూరినట్టు అంత కూరినవేంది మా. ముందు కడుపులో ఇట్లా పెట్టుకోవాలి బాగా. చూడండి మీకు కనపడట్లేదు. పెట్టుకొని ఇప్పుడు ఇక్కడంతా నేను ఇట్లా మీ ముందు ఇట్లా ఉదరబార పెడతా. నేను తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్గా సెట్ చేస్తా. ఇట్లా రాస్తాను అనమాట. అయ్యో దానికి ఘాట్లు పెట్టాలి నేను నవీనా. ఏం పెడతాలో పాపం ఆల్రెడీ మసాలాలో మునిగి తేలిన తర్వాత చేప పెట్టాలి ఘాట్లు. నేను చేయగడుకొని పెడతా కట్ చేసి. ఎందుకు కట్ చేయడం లేదు ఇప్పుడే తీసుకున్నాయి. ఒక ప్లేట్ కూడా పెట్టు. నైఫ్ ఒక ప్లేట్ ప్లేట్ పెట్టి తొందర చేయాలి. మర్చిపోయినా. వీడియోలో ఎంత అవుతుంది? చిన్న వీడియో ఎంత కాదు. ఇట్లా చక్కగా ఘాట్లు పెట్టుకోవాలని మేము మర్చిపోయాము. ఇప్పుడు పెడుతున్నాను. ఏం లేదు చూడొద్దా ఏంటి? ప్రవళిక గారు హాయ్ బాల గారు, పానకంలో మామిడికాయల ముక్కలు కూడా వేయాలి ఇంకా బాగుంటాయి అంటే ఉగాది పచ్చళ్ళలో. మిస్ అయినావు కదా యాక్చువల్లీ మామిడికాయలు వేయడం. వర్చినమ్మ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి చిన్నమ్మ బిలేటెడ్. బేతి దుర్గారాణి హాయ్ వదిన అన్నయ్య మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పద్మావతి గారు హాయ్ నవీన్ గారు మీ డ్రెస్ సూపర్, పానకం వడపప్పు బాగున్నాయి, ఇంకో వీడియో ఇంకా సేపు ఉంటే బాగుంటుంది. మీ మెసేజ్లు చదవడం లేదు, మెసేజ్లు మేము పెట్టడం వేస్ట్ కదా. ఇదే నేను చదివింది ఇందాక. నవీన్ గారు మీరే చెప్పండి. తప్పకుండా చదువుతామండి. మీ ప్రతి ఒక్క కామెంట్ మేము వీడియోలో చదవలేకపోవచ్చు, అప్పుడప్పుడు మిస్ అవుతామేమో. కానీ తప్పకుండా మేమైతే పర్సనల్గా ప్రతి ఒక్కరి మెసేజ్ చదువుతాం. ముఖ్యంగా మీది బాగా చదువుతాం, ఎందుకంటే మీరే కదా ఎక్కువ నా వాయిస్ గురించి అన్నప్పుడల్లా నాకు సంతోషం అనిపిస్తుంది. తర్వాత ప్రీవియస్ వీడియో కూడా కొంచెం చాలా కామెంట్స్ ఉన్నాయి. మమ్మీ రోజు వీడియోలో పెట్టేలా చూడండి ఆంటీ అనేసి డిఎల్ వ్లాగ్స్ అనే వాళ్ళు కామెంట్ పెట్టారు. హ్యాపీ ఉగాది అనేసి మాధవి గారు కామెంట్ పెట్టారు. మాకు చాలా కామెంట్స్ ఉన్నాయి. తెగట్లేదా మమ్మీ? తగ్గింది. పద్మప్రియ గారు కామెంట్ పెట్టారు. మంజుల గారు హ్యాపీ ఉగాది అనేసి. థ్యాంక్ యూ అండి పద్మప్రియ గారు. చెన్నై నుంచి కూడా పెడతారు కళాకారు. తర్వాత చెన్నా దీప్తి గారు హాయ్ ఆంటీ బాగున్నారా, నేను మీకు ఎగ్ బిర్యానీ రెసిపీ చేయమని చెప్పాను. రీసెంట్ వీడియో కామెంట్ చేసా, మీరు చూడలేదు. ప్లీజ్ ఈసారి ఎగ్ దమ్ బిర్యానీ చేయండి బాలా ఆంటీ. చేస్తానండి. శ్రీలక్ష్మి కుర్ర గారు 13 days బ్యాక్ కామెంట్ మమ్మీ ఇప్పుడు చదువుతున్నాం. స్వీట్స్ ఫ్యామిలీ చాలా బాగున్నాయి. నవీన్ గారు మీ మాటలు సూపర్, థ్యాంక్ యూ. బేతి దుర్గారాణి గారు హ్యాపీ ఉగాది. రాజేష్ అనుముల గారు మన యూట్యూబ్ రాకింగ్ స్టార్ సూపర్ ఆంటీ, మేము మీ ఫ్యామిలీ వీడియోస్ రోజు చూస్తుంటాము టీవీలో, బట్ కామెంట్ పెట్టలేదు అంతే. చాలండి, చూసినా మీరు కామెంట్ పెట్టినట్టే చూస్తుంటే అంతే చాలు మాకు. మీరు ఫ్రీ ఉన్నప్పుడు కామెంట్ పెట్టండి అంతే చాలు మాకు. రజియా బాన్ గారు కూడా హ్యాపీ ఉగాది. చూడు ఎంత బాగా కామెంట్ పెట్టినరో అందరూ. వాట్ ఈస్ దిస్ కబాబ్ పౌడర్ ప్లీజ్ లెట్ మీ నో. రషల్ సుమన్ గారు కామెంట్ పెట్టారు. కబాబ్ పౌడర్ ఏంటిది మమ్మీ నువ్వు లాస్ట్ టైం వేసింది? తెలీదు నాకు, నేను చూడలేదు. మోస్ట్లీ ఏం వేస్తావు నువ్వు సాధారణంగా? తేజు ఎందులో? కబాబ్లో పౌడర్ వేసినావు. కబాబ్ పౌడర్ వేసినావు 12 days బ్యాక్, 2 weeks బ్యాక్. మేము ఎక్కువ తేజు కబాబ్ మసాలా వాడతామండి. తేజు అయినా కానీ ఈస్టర్న్ వాడతావా? తేజు కాదు, ఆచి. ఓకే, ఆచి కబాబ్ మసాలా అండి, లేదా కొంచెం శాతం తేజు ఉంటుంది అంతే. ఈ రెండిట్లోనే మాకు దగ్గర దొరికేటివి అయ్యా. సో చూడండి మంచిగా కలిపి పెట్టుకున్నాను. అయిపోయింది. మన నవీన్ కామెంట్లు చదివేసరికి ఇట్లా మంచిగా ఇట్లా నెర్రెలు మంచిగా ఇట్లా అనుకొని చక్కగా ఇట్లా నింపుకోవాలి. మంచిగా మొప్పల్లో కూడా పెట్టేసిన, ఇట్లా కడుపులో కూడా పెట్టేసిన. ఏది మసాలా అంతా నింపేసిన. ఇది చేప ఎక్కువసేపు మ్యారినేట్ కావని లేదు, ఒక 5 minutes అయినా చాలు అంతే.
అండ్ ప్రీవియస్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు సంధ్య దువ్వాడ్ గారు, మల్లాద్రి గారు కంగ్రాట్స్ చెప్తున్నారు 100th వీడియోకి. రేవతి గారు కామెంట్ పెట్టారు. సుమా గారు కామెంట్ పెట్టారు. నిన్ననే మేము సుమా గారి ఇంటికి వెళ్ళాం. ఏది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారని. వీడియో తీయలేదు కానీ మేమైతే వెళ్ళొచ్చాము. పండెం సలోన్మి గారు, మురళీ గుంజి, మా అదే వదిన, ఇకపోతే రజియా బాన్ గారు, చాలా మంది చిన్నమ్మ. ఎక్కడ పోతున్నామో భూమి పెత్తారు మమ్మీ చేయగడుకుంటా. తర్వాత నాగరాజు గారు, ప్రీతి సాయి, ప్రభావతి అందరూ కామెంట్ పెట్టిండ్రు మమ్మీ. చాలా పెండింగ్ ఉన్నాయి. ఈసారి పెండింగ్ లేకుండా పెట్టిన కామెంట్ అంటే చదవాలా. అండ్ అలాగే ఏ వంట చేయాలనేది కూడా కామెంట్ పెట్టని మాకు చేస్తుంది మా మమ్మీ. అవునండి. సరే తొందర చేయండి. సరే ఇప్పుడు మనం కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టి చక్కగా స్టవ్ ముట్టించుకుందాం. వెంటనే ఆయిల్ పోసుకుందాం. ఎంత? ఒక 100 గ్రాములు. ఎట్ట కొలిచినావు మమ్మీ 100 గ్రాములని? మన కంటి సూప్ సాలన విను. అవునా? అన్నీ చెప్పేస్తా. ఏ 50 గ్రాము, ఏ 100 గ్రాము అన్నీ చెప్పేయగలను. అవునా? ఎవరు ఎంత లావు ఉండరు, ఎవరు ఎంత సన్నంగా ఉండరు, అప్పటికి ఇప్పటికి 1 ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఎవరు తగ్గినరు, ఎవరు తగ్గలేదు, అన్ని ఇక్కడ ఎక్స్రేలు ఎంత కావాలో చెప్పగలను. ఎక్స్రేలో వెయిట్ తెలిసింది నీకు. ఎక్స్రేలో బోన్ మాస్ మాత్రం తెలిసింది. మా భూమి పెత్తను మమ్మీ. అయ్యింది కాదు, లావు ఏరా తగ్గిరా లేదా నాకు తెలియదు. ఎంఆర్ఐ స్కాన్ లాగా తెలిసిపోతుంది. ఈ కవర్ ఎన్ని గ్రాములు ఉండొచ్చు? అదే 1 గ్రామ్ తక్కువే ఉంటది. సరే చూడండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం పీసు వేసుకుందాం. పీసు వేసుకుందాం. యాక్చువల్లీ మా అమ్మ అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఫిష్ పీస్ని వేసుకుందాం, కానీ ఫిష్ పీసు రెండు ఒకటే అనమాట మా మమ్మీకి. పీసు వేసుకుందాం. కొద్దిగా ఇంగ్లీష్ మాటలు కొద్దిగా రావు, అయినా వాడుతూనే ఉంటా. తగ్గేదే లేదు. మీరే అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటాం, మనం నేర్చుకోకూడదు. నేర్చుకుంటా ఇంకెప్పుడు? ఇప్పుడే స్టార్ట్. మీరు కొద్దిగా కామెంట్లు కొద్దిగా తెలుగులో కూడా పెట్టండి నాకు అర్థం కావటానికి. నేను ఉన్నా కదా, అర్థం ఉన్నావు కానీ నువ్వు అన్నీ చెప్పలేవు కదా. గంట తీసుకురాదు. ఎక్కువైందమ్మా. ఎక్కువైంది. ఒకటి తీసి ఏం కాదు కానీ కాలదా? ఒకటి తీసి నిదానం ఒక్కొక్కటి కాలుద్దాం. ఓకే. బాగా కాలుతాయి ఒక్కొక్కటి అయితే కాలదు. పక్కన పెట్టి పెట్టేస్తారు. ఓకే. చిన్నగా ఉందా ఒక్కొక్కటి? అన్నం తినే బదులు ఒక ముక్క తిని కడుపు నింపుకోవచ్చు, అంత లా ఉంది. వీడియోలో యాక్చువల్లీ చిన్నగా కనిపిస్తుంది. అవును, ముక్క చాలా పెద్దగా ఉంది రియల్గా. సరే ఎంతసేపు ఉడకాలి? ఎంతసేపా? 15 మినిట్స్. 10 మినిట్స్ కాలినాక తిప్పేసుకోవాలా, మళ్ళీ 10 మినిట్స్, మొత్తం కలిసి 20 మినిట్స్ సిమ్లో. హైలో వద్దు. ఇప్పుడే 15 మినిట్స్ అంటే? ఇప్పుడే 15 మినిట్స్ అంటే మొత్తం కలిసి 20 మినిట్స్. అదే 10 మినిట్స్ ఇటు పక్క కాలాలా, దాని తర్వాత మళ్ళీ తిప్పేస్తే ఇంకో 10 మినిట్స్ కాలాలా, 15 మినిట్స్. 20 ఇప్పుడే అంటే 15 మినిట్స్ అని అంటే వీడియో చూసుకోవాలి. మోసం చేద్దాం అనుకుంటున్నావా? రై తొందరగా మార్చేయాలనా? ఎవరితో మార్చేస్తావు అది చెప్పలే మరి. ఎవరినైనా ఎడిటర్ని పెట్టుకుంటా. ఎడిటర్ అట్లా వీడియోకి ఎంత ఇస్తానని పెట్టుకుంటా. ఓకే. చాలా పెద్ద ప్లానే. మరి నేను ఎక్కడ పోవాలా? నేను పైన వర్క్ నువ్వు చేసుకో. పైన నా పని నేను చేసుకుంటుంటా. నేను హ్యాపీగా ఉంటాను. నాకు కూడా ఈ బాగోద్ది వంట చేయడానికి ముందు వీడియో చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ తినే టైంకి వచ్చేస్తాను నేను. నా పని నేను చేసుకుంటాను. అంతే. ఓకే దాన్ని సిమ్లో పెట్టేసిన వచ్చేయి. అయిందా మమ్మీ? ఒక పక్క వేగింది, తిప్పేద్దాం. రావట్లేదా మమ్మీ? రావట్లేదా? వచ్చింది. ఉంటుంది ఇంకా మాత్రం కష్టం ఉంటుంది. అట్లా అంత మాత్రం అతుక్కుంటుంది. అబ్బో ఎర్రగా బల్లి వేగింది. ఇట్లనే వేగాల. ఇప్పుడే మనసు చక్కగా లోపల కూడా ఉడుకుంటుంది అనమాట. మూత పెట్టవా? ఇంకా వద్దు, మూత వద్దు, ఇట్లనే ఉడకాలి. సరే మంచి పిస్సు బాగుంటుంది. మీరేం చేసుకున్నారండి సండే? భోజనాలు మనకంటే బాగా చేసుకుంటారు. చూసేటోళ్ళందరూ మనకంటే బాగా తింటారు. డైట్లు అంటే తినట్లేదు. లేకపోతే మేము ఇంకా మాతో పెట్టుకుంటే ఎవరు తినలేరు. ఏం లేదు కానీ వాళ్ళు వెరైటీ చేసుకోగలరు కానీ మనంత ఎక్కువ తినలేరు. మేము ఎక్కువ కూడా తినడంలో ఎక్కువ తిని మా అంత లాభం అవ్వలేరు అంటుంది మమ్మీ. అదే
కొద్ది డైట్లో ఉండము, కొంచెం అట్లా అటు ఇటు ఊగుతూ ఉండము, అటు ఇటు. యాక్చువల్లీ ఈ ఫిష్ చేయడానికి కారణం కూడా ఏదో ఒక వీడియో పడాలా, అసలే చేయకపోతే బాగుండదు అవును అనేసి చేసి మా అక్క కొద్దిగా మా డాడీ తింటారు, మేము తినం ఆయిల్ ఐటమ్, మీకోసమే చేసి చూపెట్టడం. నేను తినొద్దా? నువ్వు తింటావా? సరే కొద్దిగా తిని టేస్ట్ చెప్పు ఎట్లుందో. డైట్లో ఫిష్ తినొచ్చు, ఆయిల్ ఫిష్ తినకూడదు. టిష్యూ పేపర్ మీద పెడతాం కదా, సరే ఆయిల్ అంతా పద్ది ఓకే తినొచ్చు ఫిష్. నువ్వు తినొద్దులే, మా నవీన్ బాగా టిస్ట్గా చేస్తున్నాడు, స్ట్రిక్ట్గా జిమ్ము. ఓకే మమ్మీ అయిందా మమ్మీ ఫిష్ ఫ్రై? అవుతుంది, చాలాసేపు అయింది. ఆల్రెడీ అది అయింది కంప్లీట్గా. ఇది చేసిన వీటిని కూడా తిప్పేసే టైం అయింది. సరే తిప్పే జాగ్రత్త, కొద్దిగా దూరం. సరే ఎక్కువ దూరం పోయినా మమ్మీ? మరి అంత దూరం పోతే కనపడదు కదా. చాలా అంత దూరమా? వద్దా? వచ్చేయి. సరే మన వాళ్ళకి కనపడదు, ఇట్లా మాడినట్టుంది కానీ ఏం కాదు, లోపల బాగుంటుంది. ఓకే ఇది 2 కడాయిలు పెట్టిన, అవునా? లేట్ అవుతుందని. ఇది ఇంకా ఎక్కువ మాడినట్టుంది కదా మమ్మీ? మసాలా అంతే, ఓకే అదేం కాదు. సరే ఇంకేంతసేపు లాస్ట్? మా ఆయన చాలా బిజీ, ఆదివారం కూడా వర్క్ చేసిస్తాడు. మా ఆయన చేస్తాడు, చేపిస్తాడు. డాడీ ఎప్పుడు బిజీనే మరి? ఓటీ కూడా చేస్తారు. ఇక్కడ బెంగళూరులో ఆదివారం చేయరు అసలు, అయితే ఎమర్జెన్సీ అయితేనే చేస్తారు. బాగా 10 రోజుల నుంచి చాలా బిజీ, అందుకే వీడియోలో కూడా ఉండట్లేడు. సరే రండి, టేస్ట్ చూసి చెప్తాను రండి. భలే రింగ తిరిగినావు మమ్మీ. చక్కగా ఇట్నే పోవచ్చు కదా మమ్మీ? అంతే. చూడండి ఎంత బాగుందో, ఇది కూడా బాగుంటుంది. ఇంత ముళ్ళు కూడా లేదు, సూపర్గా ఉంది. ముళ్ళు ఉంది కదా మమ్మీ? ఇంకా ఆ ముళ్ళు ఉంటుంది, చేప అన్నప్పుడు ఆ ముళ్ళు లేకుండా ఉంటుందా నవీన? అంటే గజ్జి ముళ్ళు లేదని అర్థం. ఓకే బా అదిరిపోయింది, చాలా బాగుంది ఫ్రై. చూస్తుంటే నోరు ఊరుతుంది మమ్మీ. మంచి జ్యూసీ ఇక్కడ చూడు, ఈ పాట ఎంత జ్యూసీగా, ఎంత బాగుంటుందో ఈ పాట అయితే. ఇంకా లెమన్ నాకు లెమన్ ఇష్టం ఉండదు, అయినా ట్రై చేయి కొద్దిగా గింజ తీసి. ఎట్లా లెమన్ ఇష్టం ఉండదా నీకు? యాక్చువల్లీ కొంతమంది నిమ్మకాయ ఉల్లిగడ్డ లేకుండా అసలు నాన్ వెజ్ తినరు. బాగానే ఉంది, నిమ్మకాయ పెట్టుకుంటే బాగానే ఉంది, బాగుంటుంది. సూపర్గా ఉంది, అద్దరిపోయి ఉంది ఫిష్. చాలా బాగుందండి ఫిష్ ఫ్రై. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ ఫిష్ అయినా పర్లేదు, ఇట్లా మంచిగా చాలా ఫ్రై చేసుకొని ఒకసారి తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలనో కామెంట్లో పెట్టండి. సరేనండి, టాటా, ఉంటానండి.